కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఎమ్మికనూరు పట్టణం నందు 75వ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన రాజ్యాంగం సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రతత్వానికి హామీ ఇస్తుందని వీరశైవ లింగాయత్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వై రుద్రగౌడ్ అన్నారు. ఇన్ఛార్జ్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి నాయకత్వంలో మరి అంటే మన భారత రాజ్యాంగమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి భారత రాజ్యాంగంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పేదలకు, అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి సమానత్వ హక్కును కలగజేసి మరి ఎంతో అభ్యున్నతికి తోడ్పడినటువంటి మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి వర్గాల్లో ఉన్న వాళ్ళకు కూడా సమాన హక్కు ఉండాలనేది ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడాలి. ఆ రోజు ఇది చేయడం జరిగింది. దానివల్ల మనం ఇది సమానంగా ఇది దగ్గర వచ్చి 75 సంవత్సరాలు జరగడం వచ్చింది ఈ రోజుకి. అది ముందు జరగాలనే ఉద్దేశంతో మన దేశం ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్ర మోదీ గారు 2017 నుంచి దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ మధ్యలో కోవిడ్ అనేది జరగడం అది అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం 2024 నుంచి ఇటువంటి స్వరాజ్య ఫలాలు అందరికీ అందేలా ఆ రోజు ఒక పెద్దలు రాజ్యాంగాన్ని నిర్మించుకొని దాని ప్రకారంగా స్వరాజ్యం వచ్చిన ఫలాలను ఆర్థికంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, రాజకీయంగా మన భారత రాజ్యాంగం పట్ల మనం ఈరోజు జరుపుకోవడం అనేది మనం అందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణం